ఈ ఈస్టర్ చాక్లెట్స్ కోసం మళ్ళీ ఈస్టర్ వరకు వెయిట్ చేయాల్సిందే. నార్మల్ టైమ్స్ లో దొరకవని కాదు, కానీ ఇన్ని వెరైటీలు అయితే దొరకవు. దిశా బేబీ కోసం ఇంకా యశు కోసం అయితే ఈ చాక్లెట్స్ కొన్నాను. నా చేతులతో నేను చాక్లెట్స్ అంటే మా నోళ్ళ కోసం చాలా రేర్ గా కొంటాను. మధ్యాహ్నం లంచ్ కోసం అయితే మష్రూమ్ ఇంకా తోఫు బిర్యానీ తెచ్చుకున్నా. ఉట్టిగా సలాడ్ తినమంటే మనకు అంతగా ఎక్కదు కదా, సో ఈ రైస్ కాంబినేషన్ లో తింటే రెండు కూడా బాగుంటాయని చెప్పి తెచ్చుకున్నా. వీటిని అయితే క్వాక్ బాల్షన్ అంటారు. ఇలా కొత్త కొత్త జర్మన్ ఫుడ్స్ ని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. నాకైతే మన బూరి గుర్తొచ్చింది, కాకపోతే లోపల పూర్ణం ఒకటే లేదు, మొత్తం అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపించింది. ఇంక ఇక్కడ మిల్క్ షేక్ అయితే నంబర్ 1 గా ఉంటుంది, క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా. మేబీ ఐస్ క్రీమ్ తిని తిని బోర్ అనిపించుంటది. ఈసారి అయితే మిల్క్ షేక్ కి వెళ్ళారు మన వాళ్ళిద్దరు. మా ఇంటికి చాలా అంటే చాలా దగ్గరలో ఈ ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. ఎప్పుడు రష్ గా ఉంటది. అసలు కేవలం ఐస్ క్రీమ్స్ అండ్ మిల్క్ షేక్స్ మాత్రమే ఉంటాయి అక్కడ. భలే ఉంటాయి అసలు, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అసలు వింటర్ లో కూడా భలే తింటారు అసలు. దిశా బేబీ కొంచెం కాకా పట్టి ఆ హెయిర్ ని కొంచెం ట్రిమ్ చేసేయాలి. పాపం అసలు తాగడానికి కూడా ఇబ్బంది పడిపోయి హెయిర్ ని పట్టేసుకుంటుంది. ఇంకా ఇంటికి వచ్చాక అలా ఒక పిజ్జాతోనైతే మా డేని ఎండ్ చేసాము. మీరు ఇవాళ స్పెషల్ గా ఏం తిన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి.